హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే సరదాల కోసం అప్పులు చేయకూడదండి. అప్పులు చేసి సరదాలు తీర్చుకోకూడదు. ఎందుకంటే అలాగే ఈఎంఐలు లోన్లు అంటూ సొంత ఇల్లు కట్టుకోవాలని ఆలోచించకండి. డబ్బులుంటే కట్టుకోవాలి. ఎందుకంటే అండి మొన్న వీడియో చూశాను ఒకటి. లోన్ పెట్టుకుని లోన్ వస్తుందని చెప్పేసి ఇల్లు మొదలు పెట్టుకున్నారట. తీరా ఇల్లు కట్టేశారంట, అప్పులు చేసి ఇల్లు కట్టేశారట. కానీ లోన్ రాలేదటండి. రాకపోయేసరికి అప్పులోళ్ళు మరి అప్పించిన వాళ్ళు ఊరుకోరు కదా, గొడవలు చేస్తుంటే భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారట. అప్పులు తీర్చలేక తీరుస్తారు, లోన్ రాలేదు కదా. కానీ పిల్లలు ఉన్నారటండి ఇద్దరు. వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటండి? ఎందుకంటే ఇలాంటి పనులు చేస్తారు? జీవితంలో సొంత ఇల్లు కళ నెరవేర్చుకోవాలనుకోవడంలో తప్పు లేదు. అంటే జీవితమే సొంత ఇల్లు ఏంటి? లేకపోతే బతకలేమా సొంత ఇల్లు లేకపోతే? ఆప్షన్ ఉంది కదా అద్దెళ్ళకి. అద్దెల్లోనే ఉండొచ్చు. ఎందుకంటే అండి ఈఎంఐలు అంటూ అప్పులు లక్షలు అప్పులు చేసి కార్లు కొనేసుకుని ఇల్లులో కొనేసుకుని అవి తీర్చలేక ఎంత సఫర్ అవుతున్నారంటే ఇంట్లో గొడవలు మొదలైపోతాయండి. ఎందుకంటే ఈఎంఐకే వెళ్ళిపోతాయి డబ్బులన్నీ, వచ్చిన డబ్బులన్నీ. ఇంక ఇంటిని నడుపుకోవడం కష్టం. అది ఏమంటే ₹2 ఇస్తే రూపాయి ఖర్చు పెట్టుకోవడం తప్పులేదు. అలాగే ₹10 మన దగ్గర ఉంటే రూపాయి అప్పు చేయడంలోనూ తప్పులేదు. అంతేగాని రూపాయి ఉంటే ₹10 అప్పు చేస్తే అప్పు ఎలా తీరుస్తాం? ఎంత కష్టం తీర్చాలంటే. దానివల్ల ఇంట్లో ఎన్ని గొడవలు అవసరమండి అన్నీ ఉన్నంతట్లో. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులుకే కష్టం. అదే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనుకోండి పర్వాలేదు. వాళ్ళు అప్పులు చేసి ఇల్లు కట్టుకున్న, అప్పులు చేసి కార్లు కొనుక్కున్న, రిటైర్మెంట్ ఉంటుంది, వాళ్ళకి లక్షలు వస్తాయి, అప్పు తీర్చుకుంటారు. మరి ప్రైవేట్ ఉద్యోగస్తులకి అది ఎలాగవుతుంది? ఆ ఉద్యోగాలు ఉంటాయో తెలియదు, ఊడిపోతాయో తెలియదు, చెప్పలేం కదా. ఉంటాయో ఊడిపోతాయి. అలాంటప్పుడు అది నమ్ముకుని ఈఎంఐలు అంటూ లోన్లు అంటూ పెట్టేసుకుని ఆ తర్వాత అవి కానీ ఏమైనా ఉద్యోగానికి ఏమన్నా చెప్పలేము. అన్ని రోజులు ఒకలా ఉండవు కదండి. ఉద్యోగం లేకపోతే ఎంత బాధపడాలండి ఆ అప్పులు తీర్చడానికి. ఇల్లు కట్టుకున్నారు, చెప్తున్నాను కదా, ఎవరు ఇల్లు కట్టుకుని అమ్మేసిన కూడా అప్పులు తీర్చలేకపోయారట వాళ్ళు. అంటే దాని పరిష్కారం చావేనా అంటే మరి ఇంకేం చేస్తారు? ఇంకా తీర్చలేక ఏ రకంగా నాకు వచ్చే అవకాశం లేదేమో. అప్పులో ఊరుకోరని నాకు తెలుసు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే పిల్లలు అనాథలు అయిపోతారని. అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకున్నారు తప్ప పిల్లల కోసం ఆలోచించలేదు. ఎందుకంటే ఇంతలా తెచ్చుకోవడం ఎందుకు? ఎన్ని యూట్యూబ్లో ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం. అయినా సరే ఈఎంఐలు లోన్లు మానట్లేదు. ఉన్నంతట్లోని సర్దుకోవటంలోని ఉంటుందండి ఏదైనాని. సొంత ఇల్లు అనుకుని కొనుక్కున్న 2 రోజులు బాగానే ఉంటుంది, కొన్ని రోజులు సొంత ఇల్లు ఆనందం. ఆ తర్వాత ఈఎంఐలు కట్టలేకపోతే అప్పుడు ఉంటుంది ఆ ఆనందం ఏంటో. సంతోషం ఆనందం అనేది చిన్నింట్లోనే ఉంటుందండి. సొంత ఇంట్లోనే కదా, అద్దెంట్లోనే కూడా ఉంటుంది. మనకు నచ్చితే ఉంటాం. అప్పుడు అద్దెలు అందరూ అద్దెలు అంటే చాలా కష్టం అనుకుంటారు. ఇప్పుడు సొంత ఇల్లు అంటే నచ్చకపోయిన ఇష్టం పడి ఉండవలసిందే. అద్దెలు అలా కదా, మనకు అది నచ్చకపోతే మరో చోటుకి వెళ్తాం. అందరూ ఒకలా ఉంటారు కదండి, మంచిగా ఉంటారు బాగా. ఇప్పుడు ఈ రోజుల్లో మరీ అంత అలాగే ఎవరో టార్చర్లు పెట్టేయట్లేదు, అద్దెంటో అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఈఎంఐలు లోన్లు అనుకుంటూ సొంత ఇల్లు కోసం అలాంటివి పెట్టుకుని సఫర్ అవ్వద్దని. అంటే నేను ఏదో వీడియో కోసం చెప్పట్లేదండి, ఎవరితో యూట్యూబ్ వీడియో చూసి చెప్పట్లేదు. నేను స్వయంగా చూసి కూడా కొన్ని చెప్తున్నానండి. ఎంత సఫర్ అవుతారంటే లోన్లు ఈఎంఐలు పెట్టుకుని. పాపం రోజులండి ఒకలా ఉండవు కదా. వాళ్ళు అప్పుడున్న పరిస్థితిని బట్టి వాళ్ళు ఇంటికి కట్టలేమని దిగిపోయిన దాకంటే ఏమన్నా తేడా వస్తే అమ్ముకోలేరు. కొంతమంది అమ్మాలంటే అదొక అవమానం. ఇంకా లేదంటే బ్యాంక్ కూడా వచ్చి సీలేసేయడం. ఎంత అవమానం అండి సీల్ ఎత్తే బ్యాంకు. ఇంక ఈఎంఐలు అంటే వడ్డీలు, చక్ర వడ్డీలు కట్టకపోతే ఎంత కష్టంగా ఉంటాయండి ఇలాంటివన్నీ. ఎంత అవమానంగా ఉంటాయి. ఎందుకండి ఇలాంటి పరిస్థితులు తెచ్చుకుంటున్నారు చాలామంది తెచ్చుకుంటున్నారు. ఇది నేను ఏదో మామూలుగా చెప్పట్లేదండి, చూస్తున్నా కళ్ళతో చూసినయే, నాకు తెలిసిన వాళ్ళకే జరిగినవే చెప్తున్నాను నేను. ఈ అమ్మేలు పెట్టుకుని ఇల్లులు సీలేసేయడం, అమ్ముకోవటాలు, అవమానాలు పాలవటాలు, అప్పులోళ్ళ ఇంటికి వస్తే ఇవన్నీ అవసరం అండి. ప్రశాంతమైన జీవితం కోరుకోవాలి. అంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మంచి చదువులు చెప్పించండి, వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వండి. ఇప్పుడు సొంత ఇల్లు కొనుక్కుంటే పిల్లలు వచ్చి సొంత ఇంట్లో ఉండట్లేదండి ఎవరు. రెక్కలు వస్తానే ఎగిరిపోతున్నారు.
అలాంటప్పుడు మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పర్వాలేదు, కట్టుకుంటారో లేదంటే రిటైర్మెంట్ అయ్యాక కట్టుకుంటారు, శుభ్రంగా ఉంటారు భార్యాభర్తలు ఇద్దరును. పిల్లలు సామాన్యంగా పిల్లలు ఎవరు కలిసి ఉండటానికి ఇష్టపడలేదు, కలిసి ఉండట్లేదు కూడా, ఉండమని కూడా మా వీళ్ళు అనకూడదు. ఎందుకంటే వీళ్ళకి చివరిలో ప్రశాంత జీవితం కావాలి కాబట్టి అనవసరమైన ఖర్చులు ఆడంబరాలకు వెళ్ళిపోయి గొప్పలకు వెళ్ళిపోయి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఏ చేయకూడదండి. ఒకరిని చూసి ఒకరు పూజల దగ్గర నుంచి పూజలు కూడా వాళ్ళింట్లో ఎంత బాగా చేస్తారు అంతకన్నా మనం బాగా చేసేయాలి. వాళ్ళు అన్ని రకాలు పెట్టేశారు, అంతకన్నా మనం ఎక్కువ పెట్టేయాలి. పిచ్చి తయారీలు పిచ్చిగా కొంతమంది చేస్తున్నారు. అందరినీ ఎందుకంటామండి, అందరూ పద్ధతిగా చేసుకున్నాం. సరదా పూజల కోసం మరి మనం విమర్శించకూడదు. ఎవరి సరదా వాళ్ళండి, సరదా కొద్దీ చేసుకోవచ్చు, అంతేగాని సరదాగా కొద్ది అప్పులు చేయకూడదండి. అప్పులు ఇంట్లో సఫర్ అయిపోతారు అప్పులు చేసిన వాళ్ళు. ఈ గొడవలు వచ్చేస్తే మెయిన్ మేము మన వయసులో ఏ వయసులో తీరవలసిన ఆ వయసులో తీర్చుకోలేము. ఎందుకంటే వచ్చిన డబ్బులన్నీ ఈఎంఐలకి లోన్లకి వెళ్ళిపోతుంటే మన సరదానికి ఎప్పుడు తీరుతాయండి? వయసు అయిపోయాక సరదాలు ఉండేనే ఉండవు తీర్చుకుందామన్నా, అప్పుడేమి ఉండవండి. ఉన్నప్పుడు డబ్బు ఉండదు. డబ్బు ఇప్పుడు మనకు వచ్చిన దాన్ని మనం సర్దుకుని వెళ్ళిపోవాలి. వీలైతే 2 రూపాయలు వస్తుంటే 1 రూపాయి సేవింగ్ చేసుకుంటే దాంతో పిల్లల కోసం ఉపయోగించుకోవచ్చు, లేదా మన జీవితం చివరి రోజుల వరకు ఉంటాయి. అంతేని ఇల్లు అని చివరి వరకు అదేమైనా సంవత్సరాలు 2 సంవత్సరాలు ఈఎంఐలు అంటే 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పెట్టుకుంటున్నారు, 15 సంవత్సరాలు. ఇంకా జీవితం అంతా ఈఎంఐ కట్టుకోవడంతో సరిపోతుంది. నేను ఇది చెప్పేది కేవలం ప్రైవేట్ ఉద్యోగస్తులకు మాత్రమే. వీళ్ళకే భయం, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు భయం ఏమి ఉండదండి. వాళ్ళకి వచ్చింది ఆలోచించుకునే చేసుకుంటారు. ఎందుకంటే అది కూడా జరిగినాయండి. గవర్నమెంట్ ఉద్యోగస్తుడే రిటైర్మెంట్ డబ్బు వస్తుందని చెప్పేసి ఆడికి వచ్చేది 50,000 అయితే ఇలా చేసి ఎలా చేస్తారంటే లక్షలు చేసేస్తారు. అందరికీ ఒకటే ఆలోచన ఉంటుంది, రిటైర్మెంట్ అయ్యాక తీరుతాడే. పాపం వాళ్ళు తీర్చలేరు. ఎందుకంటే అప్పుడు ఆ అవసరాన్ని బట్టి అప్పులు చేస్తారు, తప్పలేదు. కానీ మరి ఆ వచ్చిన డబ్బులు చాలా పోతే ఎంత సిగ్గుచేటండి. ఎందుకంటే అలాంటి ఇచ్చేవాళ్ళకి కూడా పాపం తెలియదు కదా, వాళ్ళు ఇచ్చేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనేసరికి ఆలోచించరు అప్పులు ఇవ్వడానికి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు అంటే కొంచెం ఆలోచిస్తారు. కానీ అప్పులు చేసి వడ్డీలు పెంచేసుకుని ఆ తర్వాత వచ్చిన డబ్బులు అన్ని అప్పులు తీర్చుకుని కడకి వెళ్ళకంటూ ఏమీ లేకుండా పోతుంది వాళ్ళ విషయం. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు పెన్షన్ అయినా వస్తుంది కనీసం, వాడితేనే బతుకుతారు చివరికి. ప్రైవేట్ వాళ్ళు అలా కాదండి. ఉద్యోగం పోయిందంటే మళ్ళీ ఉద్యోగం ఎత్తుక్కోవడానికి ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు, ఇలాగ ఎన్ని అప్పులు చేయాలో తెలియదు. ఇదంతా కొంచెం అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే చూస్తున్నానండి చాలామందిని, చాలా బాధపడుతున్నారు ఇలా చేసి. ఇంకా ఇల్లు ఏమన్నా సీల్ వేసారంటే గవర్నమెంట్ వాళ్ళు 4 రకాలండి చెప్పుకుంటారు. అది ఎంత మన సొంత ఇల్లు కొనుక్కున్నప్పుడు ఉన్న ఆనందం అంతా తీర్చలేనప్పుడు పడే బాధ కన్నా ఆనందానికన్నా ఎక్కువ బాధ ఎక్కువైపోతుంది. కాబట్టి ఈఎంఐలైనా ఉన్నంతట్లో అద్దెలైనా పర్వాలేదండి, మనకు నచ్చితే ఉంటాం లేకపోతే లేదు. ఎందుకంటే ఈఎంఐలు లోన్లు పెట్టేసుకుని సరదాల కోసం అప్పులు చేసి కొంతమంది అయితే ఇంట్లో ఫంక్షన్లు అయినా సరే మనకున్నంతట్లో చేయరండి ఫంక్షన్లో కథలో కార్యాలను. అది 12 రోజులు ఇన్ని రకాలు చేశారు, 12 రోజులు ఇంత బాగా చేశారు, అంతకన్నా ఇంటి మన దగ్గర ఏవి తడుపు లేకుండా సరే అంతకన్నా బాగా చేసేయాలి. ఎక్కడ చేసేస్తామండి డబ్బు లేనప్పుడు? డబ్బు ఎంత ఉందో అంతవరకు చేసుకోవాలండి. ఆ 2 రోజులు చెప్పుకుంటారు అంత కాదు ఎంత కాదని, ఆ తర్వాత దానికోసం చెప్పుకునే వాళ్ళు ఎవరు ఉండరు. చాలా గొప్పగా చేసేస్తారు. మెచ్యూర్ ఫంక్షన్, పెళ్ళిళ్ళు లేనివి, మన కల్చర్లో లేనివి, మెహందీలు అంట, హోలీ ఏదో ఓనీ ఫంక్షన్లకి అది కూడా అండి, వాటికి కూడా రకరకాలు చేసేసి అప్పులు చేసేసి మరీ చేసేస్తున్నారండి. మెచ్యూర్ ఫంక్షన్కి అన్ని రకాలు చేస్తున్నారు, పెళ్ళికి కూడా అంతే. ఉన్నవాళ్ళు చేసుకుంటే తప్పలేదు, ఉన్నవాళ్ళు చేసుకోవడం వల్ల ఎంతోమంది బతుకుతారు కదా, చాలామంది బతుకుతారు ఆ ఫంక్షన్లో దానివల్ల. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు లేని వాళ్ళు అప్పులు చేసి చేయడం వల్ల ఎవరు బతుకుతారో మనకు తెలియదు, కానీ మనం నాశనం అయిపోతాం, ఇలాగ అప్పులు పాలైపోతాం. అది అవసరమా చెప్పండి? ఆనందానికైనా ఆశకైనా అంతే ఉంది, దానికి లిమిట్లు ఏమి ఉండవండి. కాబట్టి ఉన్నంతట్లోని ప్రశాంతంగా ఉండాలి అంటే పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి తృప్తి పడమని కూడా నేను చెప్పనండి. తృప్తి పడిపోయి ఉంటే అక్కడే ఆగిపోతాం. తృప్తి పడకుండా పరిగెట్టాలి. మనకు ఆశలు కోరికలు ఎలాగా ఉంటాయో సంపాదన విషయంలో కూడా పరిగెట్టాలి. పరిగెడితేనే కదా మనం సంపాదించగలం. చాలే ఈ రూపాయి చాలే అంటే ఆ రూపాయి దగ్గరే ఉంటాం మనం. అలా లేదండి, ఇంకో రూపాయి సంపాదించాలి, అది ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచించకూడదండి, ఎలా సంపాదించాలని ఆలోచించాలి. నువ్వు 10 రూపాయలు సంపాదించుకో 5 రూపాయలు ఖర్చు పెట్టేసుకుని నష్టం లేదు, అది ఏదైనా కానీ తప్పులేదు. అంతేగాని 5 రూపాయలు సంపాదించి 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలనుకుంటే అదే కష్టం.
కొంచెం ఆలోచించండి. నేను ఇంటికి వీడియో చేస్తానంటే చాలామంది నుంచి అంటే రీసెంట్గా ఒక వీడియో చూస్తే చనిపోయారని పెట్టారు మా సైడ్ అండి. మాది రాజమండ్రి అటు అనుకోండి. తెలిసి చాలా బాధ అనిపించింది. చాలామందిని చూస్తున్నాయి ఈఎంఐ వాళ్ళని లోన్లు పెట్టుకున్న వాళ్ళు పడుతున్న బాధలు కూడా నా కళ్ళారా చూసినవి. కాబట్టి నేను ఈ వీడియో చేశాను. దయచేసి కొంచెం ఇటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు మీరు ఉన్నంతట్లో హ్యాపీగా బతకండి. మనకు వచ్చిన డబ్బులతో మనం హ్యాపీగా బతకాలని చూడాలి, కానీ నెలకు చేస్తున్న టెన్షన్లో బతకూడదండి. శుభ్రంగా పిల్లలకు కూడా కావాల్సినవి చూడాలి, మంచి చదువులు చదివించుకోవాలి. మనం కూడా మన వయసులో ఉన్నప్పుడు ఏదన్నా చూడగలం, చేయగలం, తిరగగలం కదా. ముందే ఇవి చూసుకోండి. మంచి ఇల్లు కట్టేసుకుని ఇంకా ఇంట్లో అనుభవించడానికి కూడా మనం ఇంకేది అనుభవించలేము. ఇంకా ఇంటి అప్పులు కట్టుకుంటాక సరిపోతాం. కాబట్టి సొంత ఇల్లు ఉండటం మంచిదే. సొంత ఇల్లు కావాలనుకోవడం అది ఎప్పుడు మనకు ఉన్నప్పుడు కట్టుకున్నప్పుడు కదా. ప్లీజ్ కామెంట్ పెట్టండి. ఎందుకంటే కామెంట్ ఎందుకు అడుగుతుందంటే నాకు సపోర్ట్ కోసం. మీరు సపోర్ట్ ఇవ్వండి. చూసిన వాళ్ళు కనీసం సపోర్ట్ ఇవ్వండి. నేను చెప్పింది ఒప్ప తప్పు అనుకోండి, ఏంటన్నది కొంచెం ఆలోచిస్తాను నిజమేనేమో అని. కాబట్టి కామెంట్ పెట్టండి ప్లీజ్.